సెవెంత్ లెసన్ అయినటువంటి ఎలక్ట్రిసిటీ కరెంట్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ అనేటువంటి మనము లెసన్ అయితే నేర్చుకోబోతున్నాము. మనందరికీ తెలిసిన విషయమే, మనము ఎస్జిటి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ అయితే చెప్తున్నాము. సో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి. ఇంగ్లీష్ మీడియంలో ఏకైక యూట్యూబ్ ఛానల్ ఉంది, అలాగే ఫ్రీగా అందిస్తున్నాం మేము. దాదాపుగా మనకు 6 months అవుతుందండి బిఫోర్ టెట్. మన దగ్గర టెట్ రాసినటువంటి మిత్రులు కూడా చాలామంది ఫోన్ చేసి మీ యొక్క లెసన్ అంటే మీ యొక్క నోట్స్ మాకు చాలా ఉపయోగపడ్డాయి, మీరు చెప్పినటువంటి ట్రిక్స్ అనేవి అద్భుతంగా పనిచేసాయి అనేటువంటి మనకు రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే రోజు చూడండి. ఇంకా మనకు తెలుగు, సైన్స్, సోషల్, అలాగే సిడిపి, సో ఇవి చెప్తున్నాము. ఒకసారి ప్లేలిస్ట్లో చూడండి, మీకు అన్నీ మంచిగా అర్థమవుతుంది. ఓకే, మనం ఇప్పుడు లెసన్ స్టార్ట్ చేసినట్లయితే మనకి ఇక్కడ క్లాస్ నోట్స్ అనేది చెప్తున్నామండి. మనందరికీ తెలిసిందే సెల్ అలాగే బ్యాటరీ, ఇది కరెంటుకి సంబంధించిందండి టోటల్. ఓకే, చూద్దాం. ఎల్ఈడి అంటే ఏంటిది, ఎల్ఈడి యొక్క డెఫినేషన్ అడిగేటువంటి ఛాన్సెస్, అబ్రివేషన్ అనేది అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. సో లైట్ ఎమిటింగ్ డయోడ్ అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకు ఇక్కడ 1 కాపర్ వైర్ అనదర్ వైర్ ఈజ్ జింక్ వైర్ అనేది ఒక మనకు ఎక్స్పెరిమెంట్ ఉంటుంది, అది మీరు చదవండి. మేము ఓన్లీ ఇంపార్టెంట్గా మనము షార్ట్ నోట్స్గా పరిగణించినటువంటి నోట్స్ని మాత్రమే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ చదివితే ఇనఫ్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇన్సైడ్ ఏ డ్రై సెల్, మనకి ఇప్పుడు ఇది డ్రై సెల్, మన అందరికీ తెలిసిందే కదా ఇది. సో దాని యొక్క ఇంటర్నల్ పార్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేది ఇది. ఓకే, తర్వాత ఒక్కసారి చూద్దాం. ఇన్సైడ్ ఏ డ్రై సెల్ దేర్ ఆర్ సర్టెన్ కెమికల్స్ విచ్ రియాక్ట్ విత్ వన్ అనదర్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిక్ ఎనర్జీ. ఏంటిదట చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ దీంట్లో ఉన్నదే అది. ఇన్సైడ్ ఏ డ్రై సెల్ దేర్ ఆర్ సర్టెన్ కెమికల్స్, ఇక్కడ డ్రై సెల్లో కొన్ని కెమికల్స్ అట ఉంటాయట. ఓకే, అవి ఏంటిది, విచ్ రియాక్ట్ విత్ వన్ అనదర్, ఏంటిది ఒకదానికొకటి రియాక్ట్ చేస్తూ ఏం ప్రొడ్యూస్ చేస్తుందట, ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేస్తుందట. నెక్స్ట్ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ డ్రై సెల్ కన్సిస్ట్ ఆఫ్ కంటైనర్ మేడప్ ఆఫ్ జింక్. డ్రై సెల్ అట ఆ కంటైనర్ ఉంటుంది కదా, దేంతో మేడప్ అయి ఉంటుందట, జింక్ మెటల్ తోటి అయితే మేడప్ అయి ఉంటుంది. ఓకే, తర్వాత మనకి ఇక్కడ కంటైనర్ ఆల్సో సర్వ్డ్ యాజ్ నెగటివ్ టర్మినల్. ఓకే, ఇప్పుడు మనకి ఏదైతే కంటైనర్ ఉంటుందో అంటే మనకు ఆ ఏంటిది కవర్ లాగా ఒక బాక్స్ లాగా ఉంటుంది కదా సెల్, దాని యొక్క కంటైనర్ షేప్ ఉంటుంది. సో ఆ కంటైనర్ మనకు ఎలా యాక్ట్ చేస్తుందట, నెగిటివ్ టర్మినల్ లాగా యాక్ట్ చేస్తుంది. మరి పాజిటివ్ టర్మినల్ లాగా యాక్ట్ చేసేది ఏంటిది అనేది చూద్దాం ఒకసారి. ఏ కార్బన్ గ్రాఫైట్ రాడ్ విత్ ఏ మెటల్ క్యాప్, మధ్యలో ఒక మెటల్ క్యాప్ చూసిరు కదా మీరు, అది మనకు ఏంటిది పాజిటివ్ టర్మినల్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ద కార్బన్ రాడ్ ఈజ్ సరౌండెడ్ బై ఏ మిక్చర్ ఆఫ్ కార్బన్ పార్టికల్స్ అండ్ ఏ కెమికల్. ఇక్కడ మనకు మధ్యలో ఒక కార్బన్ రాడ్ ఉంటుంది కదా, దాని చుట్టూ ఉన్నటువంటి ఆ కెమికల్స్ ఏవైతే కార్బన్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటాము, అమ్మోనియం క్లోరైడ్ పేస్ట్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ డ్రై సెల్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకే అండి, ఇక్కడ మనకు యాక్టివిటీ 1 అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ టీచర్ టు కట్ ఓపెన్ ఏ డ్రై సెల్. వాట్ కెన్ యూ సీ ఇన్సైడ్? అబ్జర్వ్ ద కెమికల్ కాంపోనెంట్స్ ఇన్ ద డ్రై సెల్. ఒక డ్రై సెల్ తీసుకోండి మీ టీచర్ హెల్ప్ తోటే, అలాగే ఏంటిది దాన్ని కొంచెం కట్ చేయండి, దాంట్లో ఏముంది అనేది అబ్జర్వ్ చేయండి అని అయితే ఇక్కడ యాక్టివిటీ క్వశ్చన్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఇన్సైడ్ ఏ డ్రై సెల్ దేర్ ఆర్ సర్టెన్ కెమికల్స్ విచ్ రియాక్ట్ విత్ వన్ అనదర్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిక్ ఎనర్జీ. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఏంటి అన్ని కొన్ని కెమికల్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటి అట, ఒకదానికి ఇంకొకటి రియాక్ట్ అవుతూ ఏం ప్రొడ్యూస్ చేస్తాయట, అవి ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేస్తుందట. ఓకే, ఇదేంటిది మనకు ఫిగర్ 4లో కనబడుతుంది, డ్రై సెల్.
అలాగే మనకు ఫిగర్ 5 చూసుకున్నట్లయితే పార్ట్స్ ఆఫ్ సెల్ అండి. ఇప్పుడు సేమ్ అది మనం టార్చ్ లైట్లో పెడతాము, మన క్లాక్స్లో పెడతాము, అలాగే ఇంకా మనకు అవసరం ఉన్నటువంటి వాటిలలో అన్నీ కూడా మనం యూజ్ చేస్తున్నాము. ఇప్పుడంటే డైరెక్ట్ అటాచ్డ్ బ్యాటరీ తోటి ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ వస్తున్నాయి. బట్ ముందు మనం కొంచెం 20s స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే అదే పరిస్థితి ఉండేది. అలాగే దాని యొక్క పార్ట్స్ అయితే మనం చూద్దాం. మనం ఇప్పుడే దీనికన్నా ముందు స్లైడ్లోనే నేర్చుకున్నాం. పాజిటివ్ టెర్మినల్ అనేది మెటల్ క్యాప్, జింక్ కంటైనర్ అనేది నెగిటివ్ టెర్మినల్. ఓకే, పాజిటివ్ టెర్మినల్ అంటే మనకు మెటల్ క్యాప్ గుర్తుకు రావాలి, నెగిటివ్ టెర్మినల్ అంటే జింక్ కంటైనర్ గుర్తుకు రావాలి. ఓకే, ఇది మనకు సీల్. ఓకే, దాని వెనక బయట ఒక అవుటర్గా మనం కనబడుతుంది కదా, అది సీల్. అలాగే మధ్యలో ఇది ఉన్నది కార్బన్ రాడ్. కార్బన్ రాడ్ చుట్టూ ఉన్నటువంటిది ఏంటిది, ఎల్లో కలర్ కనబడేదేమో అమ్మోనియం క్లోరైడ్ పేస్ట్. మనం ముందుగా ఇక్కడ నేర్చుకున్నాం కదా. ఓకే, ఇక్కడ ద కార్బన్ రాడ్ ఈస్ సరౌండెడ్ బై ఏ మిక్చర్ ఆఫ్ కార్బన్ పార్టికల్స్ అండ్ ఏ కెమికల్. దాన్నే మనం ఏమంటాము చెప్పండి, అమ్మోనియం క్లోరైడ్ పేస్ట్ అయితే అంటాము. నెక్స్ట్ ఇక్కడ కార్బన్ పౌడర్ కూడా ఉంది. అలాగే ఇది మనకు అవుటర్ లేయర్. సో ఇంత మంచి ఎక్స్ప్లెనేషన్ మీకు ఎక్కడ దొరకదు. నేను ఒక ఆస్పిరెంటే కాబట్టి మీకు మంచి నోట్స్ అయితే అందిస్తున్నాను. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మేము అవైలబిలిటీ ఉంటున్నాం కాబట్టి ఓకే, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు ఎలక్ట్రిక్ సింబల్స్ అండ్ దేర్ యూసేజ్ చూసుకుందాం. మనకు ఫస్ట్ వన్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఏంటిది కాంపోనెంట్, అలాగే సింబల్, వాటి యొక్క డిస్క్రిప్షన్ ఆర్ యూజెస్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో నుండి 2 క్వశ్చన్స్ అనేవి వచ్చాయండి డిఎస్సిలో. ఓకే, నేను అన్ని టెట్ 2024 నుండి అలాగే టెట్ 2023, టెట్ 2022 ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. కాబట్టి జాగ్రత్తగా కొంచెం కాన్షియస్గా మన యొక్క ఛానల్లో వెళ్ళండి. ప్లేలిస్టులు ఉన్నాయి. ఇప్పుడు ఎవరికైనా కూడా మనము మీకు చెప్తాము, మీరు వినకపోతే మీ కర్మ, అది దాన్ని ఎవడేం చేయలేడు. నాకేం వేరే పని లేక నేను చేస్తలేను కదా, మనందరికీ ఉపయోగపడాలనే కదా చేసేది. సో యాజ్ యువర్ విష్, మీకు ఎట్లా అనిపిస్తే అట్లా చేయండి. ఓకే, ఎందుకు అంటే ప్రీవియస్ పేపర్స్లలో అనాలిసిస్ చేయడం అనేది ఎంత అద్భుతం అంటే, అది దాదాపుగా ప్రీవియస్ పేపర్ల నుండి ప్రతి సెషన్లో అన్ని 150 మార్కులలో 5 మార్కులు దిగాయండి. మీరు నమ్ముతారా? నేను గ్యారంటీ దిగలేదు అని నాకు మీరు క్వశ్చన్ పేపర్ చూపెట్టండి, ఐ విల్ గ్యారంటీ. ఎందుకంటే మినిమం 5 దిగినాయి. అది ఒకటే సబ్జెక్ట్ అంటలేను నేను, 150 మార్క్స్ అంటే అన్ని సబ్జెక్టులు. కాబట్టి మనం ఉండాలండి, మన మంచి కోసమే కదా. ఇప్పుడు నాకు టైం వేస్ట్ నేను చేస్తలేను, అరే నాకు వల్ల ఒక 10 మందికి ఉపయోగపడితే మంచిది అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాను నేను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. సో ఫాలో డైలీ కరెంట్ అఫైర్స్ చదవాలి. 6 నెలలు 3 నెలలు చదివితే చాలు అనుకోవద్దు. అల్టిమేట్గా మనకు గోల్ రీచ్ కావాలి, దాన్ని అన్లిమిటెడ్గా చదవాలి అంతే. ఓకే, నెక్స్ట్ సెల్ ఎట్లా ఉంటుంది సింబల్. ఒకటేమో మనకు లాంగ్ అనేది ప్లస్, షార్ట్ అనేది మైనస్. ఓకే, దీని యొక్క డిస్క్రిప్షన్ ఆర్ యూజ్ అనేది చూద్దాం. ద లాంగర్ వర్టికల్ లైన్ డినోట్స్ ద పాజిటివ్ టెర్మినల్ అండ్ ద థిక్కర్ అంటే స్మాలర్ లైన్ డినోట్స్ ద నెగిటివ్ టెర్మినల్. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రిక్ బల్బ్ చూసుకున్నట్లయితే ఇది ఎలక్ట్రిక్ బల్బ్ అండి. అలాగే ఎలక్ట్రిక్ బల్బ్ ఈస్ ఇన్ ఆఫ్ పొజిషన్. ఇది ఆఫ్ పొజిషన్లో ఉంది. సేమ్ ఆన్ పొజిషన్లో ఏముందో ఇప్పుడే తెలుసుకుందాం. డిఫరెన్షియేట్ తొందర చేసుకుంటే అయిపోతుంది. ఇది ఇక్కడ వెలుగుతుంది కదా, మనకు సూర్యుడు వెలుగుతాడు కదా, సేమ్ అట్లనే ఇది మనకు ఆన్ పొజిషన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. మనకు స్విచ్ ఇస్ ఆన్ పొజిషన్ ఇట్లాట, ఆఫ్ పొజిషన్ ఇట్లాట. మనం అందరికీ తెలిసిందే, మనం రోజు ఎట్లాగో నేర్చుకుంటున్నాం కదా. సో ఆన్ పొజిషన్ ఉన్నప్పుడు స్ట్రేట్గా ఉంటుంది, దాన్ని ఎట్లా అంటారు అనేది చూద్దాం. స్విచ్ ఈస్ ఏ డివైస్ యూజ్డ్ టు క్లోజ్ ఆర్ ఓపెన్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఇదే ఇవ్వడం జరిగింది క్వశ్చను.
ఏమని ఇచ్చిండు టెక్స్ట్ బుక్ వెనకాల లాస్ట్ చూడండి, ఒక డివైస్ క్లోజ్ ఆర్ ఓపెన్ ఏంటిది ఎలక్ట్రిక్ సర్క్యూట్లో చేయడానికి, దాని పేరేంటిది, స్విచ్చా లేకపోతే ఏంటిది మనకు ఎలక్ట్రిక్ బల్బా లేకపోతే సెల్లా, ఇట్లా ఇస్తాడు. సో మనం కన్ఫ్యూజ్ కాకుండా దాన్ని కరెక్ట్ ఆన్సర్ పెట్టయితే రావాలి. నెక్స్ట్ స్విచ్ ఆఫ్ పొజిషన్ ఇట్లా ఉంటుంది, ఇగో ఇక్కడ డిస్జాయింట్ అయిపోతుంది కదా, ఆన్ అయితే మనకు స్ట్రేట్గా, ఇక్కడ డిస్జాయింట్ అంటే దాని యొక్క కనెక్షన్ తీసేస్తాం మనం. ఓకే, నెక్స్ట్ స్విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ ఏ కీ స్విచ్. ఓకే, స్విచ్ని మనం ఏమంటాం, యాజ్ కీ స్విచ్ అని కూడా అంటాం, ఈజ్ ఓపెన్ అని కూడా మనకు అక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది ఆల్రెడీ చదివేశాం. ఇప్పుడు బ్యాటరీ, ఇక్కడ సెల్ అంటే ఏంటిది, బ్యాటరీ అంటే ఏంటిది, ఏమైనా డిఫరెన్స్ ఉందా అనేది చూడండి. ఓకే, 2 or more ఏంటిది 2 or more cells join together form a battery. ఒకటే సెల్ ఉంటేనేమో సెల్, ఇంకొక సెల్ ఉంది, ఇది ఒక బ్యాటరీ. లేదా 3 సెల్లులు ఉన్నాయి, ఇది ఒక బ్యాటరీ. ఒకటి కాకుండా 2 లేదా అంతకన్నా ఎక్కువ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం బ్యాటరీగా అంటాము. ఓకే, ఇక్కడ ఒకటి లాంగ్ వర్టికల్ లైన్ ఏమో పాజిటివ్, మళ్ళీ షార్ట్ వస్తుంది, మళ్ళీ పాజిటివ్ వస్తుంది, మళ్ళీ షార్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫ్యూజ్. ఈ ఫ్యూజ్ డిఎస్సి 2024లో కూడా అడగడం జరిగింది. అలాగే మనకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను. మళ్ళీ మనకు యూట్యూబ్ పోస్ట్ అని ఉంటుంది లాస్ట్కి, దాంట్లో క్వశ్చన్ ఆన్సర్స్ దాదాపుగా 500 వరకు ఉన్నాయి. చూడండి, మంచిగా ఆన్సర్ చేయండి, మిస్టేక్స్ అయితే తెలుసుకోండి. సో ఇట్లా ఇంత మంచి ఫ్రీ ఛానల్ అయితే ఇక్కడ ఉండదు. బయట కోచింగ్లకు 15,000 20,000, ఇదే వాడేం మీద నుండి ఊడిపడి రాడు కదా, ఇదే టెక్స్ట్ బుక్ చెప్తాడు, ఎవడైనా ఇందే చెప్తాడు, అవునా కదా, దీనిలో నుండే వస్తాయి కదా క్వశ్చన్స్. సో ఇంత క్వాలిటీ 20 minutes మినిమం 30 minutesలో ఒక క్వాలిటీ లెసన్ వస్తుందంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తాం మేము అనేది మీరు కూడా గుర్తించి ముందుకు సాగాలని అయితే కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఫ్యూజ్ యొక్క స్ట్రక్చర్ ఇట్లా ఉంటుందట. ఓకే, సో మనము అంతా ప్రతి ఒక్కటి మనం కీన్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి. ఫ్యూజ్ సేఫ్టీ డివైస్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. మనకు సేఫ్టీ డివైస్కి ఇంకొక పేరు అని అనొచ్చు, లేకపోతే ఫ్యూజ్కి ఇంకొక పేరు అని కూడా అనొచ్చు. నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే సర్క్యూట్ డయాగ్రామ్ చూద్దాం. ఇది కొంచెం చదవాలి కాబట్టి ఇది నోట్స్ రాయలేదు, అంటే మనం మంచి కోసమే నేను చెప్తాను. దేర్ షుడ్ బి ఏ సోర్స్ విచ్ ఈస్ 1 or more ఎలక్ట్రిక్ సెల్స్. ఏంటిదట, 1 or more ఎలక్ట్రిక్ సెల్స్, అదే మనకు బ్యాటరీ. ద స్విచ్ కెన్ బి ప్లేస్డ్ ఎనీవేర్ ఇన్ ద సర్క్యూట్. ఏంటిది స్విచ్ అట, ఎక్కడైనా, ఇప్పుడు ఇది సర్క్యూట్ అనుకోండి, ఎక్కడైనా మనం ప్లేస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ద స్విచ్ ఈస్ ఆన్ పొజిషన్ ద సర్క్యూట్ ఈస్ ఏ కంప్లీట్ ఫ్రమ్ ద పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ టు నెగిటివ్ టర్మినల్, ఇట్స్ నెగిటివ్ టర్మినల్. ఒక స్విచ్ ఆన్ పొజిషన్లో ఉంది అంటే అది మనకు కంప్లీట్ సర్క్యూట్, లేకపోతే సర్క్యూట్ ఈస్ కంప్లీట్ అంటాము. అది ఎట్లా అంటే ఫ్రమ్ ద పాజిటివ్ టర్మినల్ ఆఫ్ బ్యాటరీ. ఇప్పుడు కొంచెం ఓవర్ ఫ్లోలో అయిపోతుంది, ఇట్లా మనం ఏమంటాం బ్యాటరీ కదా, మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ ఇట్లా, ఇప్పుడు ఇది పాజిటివ్ అనుకోండి, ఇది నెగిటివ్ ఉంటుంది, నెగిటివ్ అనుకోండి, మళ్ళీ ఇది పాజిటివ్ ఉంటుంది, అట్లా. ఓకే, నెక్స్ట్ ద సర్క్యూట్ ఈస్ దెన్ సెట్ టు బి క్లోజ్డ్ అండ్ ద కరెంట్ ఫ్లోస్ త్రూ అవుట్ ద సర్క్యూట్ కాన్స్టాంట్లీ. ఏంటిదట, ఎప్పుడైతే పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ అండ్ ఇట్స్ ఏంటిది నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ అనేది మనము ఆ ఒక ఫామ్లో ఉన్నప్పుడు దానికి స్విచ్ అనేది ఆన్గా ఉన్నప్పుడు ఏమవుతుందట, అది మనకు క్లోజ్డ్ సర్క్యూట్ అని అంటాము. ఏంటిది కంప్లీట్గా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. నెక్స్ట్ ద వైర్స్ షుడ్ నాట్ హ్యావ్ డిస్కంటిన్యూటీ, అంటే గ్యాప్స్ అనేది ఉండదట ఆ వైర్స్కి. వెన్ ద స్విచ్ ఈస్ ఇన్ ద ఆఫ్ పొజిషన్ ద సర్క్యూట్ ఈస్ ఇన్కంప్లీట్. ఆన్ అంటేనేమో కంప్లీట్, ఆఫ్ అంటేనేమో ఇన్కంప్లీట్. ఇట్స్ సెడ్ టు బి ఓపెన్, అదేమో ఏంటిది కంప్లీట్ అంటే క్లోజ్డ్. ఓకే, ఇన్కంప్లీట్ అంటే ఏంటిది ఓపెన్. నో కరెంట్ ఫ్లోస్ త్రూ ఎనీ పార్ట్ ఆఫ్ ద సర్క్యూట్. మీ అందరికీ తెలిసిందే, మనం డైలీ లైఫ్లో మ్యాక్సిమం ఇది యూసేజ్ అనేది ఉంటుంది, బట్ మనం కాన్షియస్గా ఉంటే మనకు మార్క్ అనేది అవార్డ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్
Observe the sequence in the cell, bulb, switch are connected in the circuit. The sequence of the components is as follows. ఫస్ట్ అయితే ఏంటిది మనకు చూద్దాం. ఇక్కడ మనము పాజిటివ్ తీసుకుందాం. ఓకే, ఇట్లా పాజిటివ్ తీసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ ఏమొస్తుంది మనకు వైర్, ఇట్లా వైర్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఒక స్విచ్ తీసుకుందాం. ఓకే, ఇట్లా తీసుకుందాం నార్మల్గా మీకు అర్థం కావడానికి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వైర్ తీసుకుందాం. ఇక్కడ ఒక బల్బు తీసుకుందాం. ఓకే, ఇట్లా జస్ట్ నార్మల్గా. ఓకే, తర్వాత ఇంకొక మనం వైర్ తీసుకుందాం. ఇది ఎక్కడ మనకు ఇక్కడ, ఇది నెగిటివ్ కదా, ఇది పాజిటివ్ కదా. ఓకే, ఇక్కడ మనం స్విచ్ ఆన్ చేసినాం అనుకో ఇది వెలుగుతుంది ఇట్లా. ఓకే, ఇక్కడ ఆఫ్ చేసినాం అనుకో ఇది ఆరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సేమ్ అదే స్ట్రక్చర్ ఇక్కడ ఉంటుంది. మనం నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసుకుందామంటే సిరీస్ సర్క్యూట్స్ కొన్ని రెండు ఉంటాయి. దాంట్లో ఒకటి ప్యారలల్ సర్క్యూట్, ఇంకొకటి ఏంటిది సిరీస్. ఫస్ట్ అయితే సిరీస్ తీసుకుందాం. ఆల్ ద ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ దిస్ పాత్. ఓకే, ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఈస్ రిమూవ్డ్ ఆర్ ఇట్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ ద సర్క్యూట్ విల్ బి ఇన్కంప్లీట్. ఏంటిదట, ఆల్ ద ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ దిస్ పాత్. అంతా ఒక్కని మనము ఏమంటాం, ఒక్కడిని కొడితే అందరు సైలెన్స్ ఉంటారు అంటారు కదా. అంటే ఒక్కటి ఎక్కడైనా డిస్కంటిన్యూ లేకపోతే, ప్రాపర్గా ఫంక్షన్ కాకపోతే, పని చేయకపోతే మిగతా ఉన్నటువంటి అన్నీ కూడా పని చేయవు. అంటే ఒక్కదాన్ని చంపితే అన్ని సత్తాయి అట్లా. ఒక్కదాన్ని కదిలిచ్చినా కూడా అన్ని కదిలిచ్చినట్టే. నెక్స్ట్ పాజిటివ్ టర్మినల్ ఆఫ్ వన్ సెల్ అండ్ నెగిటివ్ టర్మినల్ ఆఫ్ అదర్ సెల్. ఇగో ఇక్కడ మనకు చిన్నగా ఇవ్వడం జరిగింది, అది నేను ఆల్రెడీ తీసుకొచ్చాము. బట్ మీకు కొంచెం బెటర్గా ఉండడానికి ఇక్కడ చూద్దాం. ఇది ఇగో ఇట్లా కనెక్ట్ అయి ఉంటుందట దీనికి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే టార్చ్ లైట్లలో సిరీస్ కనెక్షన్. ఇప్పుడు ఎట్లా అడుగుతారంటే మనకు డిఏసి కానివ్వండి, టెట్ కానివ్వండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ రిలేటెడ్ టు సిరీస్ కనెక్షన్ ఆర్ ప్యారలల్ కనెక్షన్. మన డైలీ లైఫ్లోనే ఇప్పుడు టార్చ్ లైట్లో ఎట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది కదా, అవునా, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఇక్కడ టార్చ్ ఉంటుంది. అంటే ఒక సెల్ పాడైనా కూడా ఏం పనికిరావు మూడు, అవునా. ఇప్పుడు మన రిమోట్ ఉంది, రిమోట్లో వెనకాల రెండు పెడతాం. ఇప్పుడు ఒక్కొక్క సెల్దే వస్తున్నాయి, రెండు పెడతాం కదా. ఒకటి పాడైనా కూడా ఇంకొకటి మనం తెచ్చి పెడితేనే అది బాగుంటుంది. ఓకే, ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏంటిది, డెకరేషన్ ఆఫ్ బల్బ్స్ ఇన్ ఫెస్టివల్స్, మ్యారేజెస్. మనం వినాయక చవితిలో అప్పుడు చూస్తాం. అలాగే ఇంకా మనకు ముస్లిమ్స్ మిత్రులు మన మాస్క్లలో చూస్తాం. సో చర్చ్ ఇప్పుడు మన క్రిస్మస్ వచ్చినప్పుడు చూస్తాం. సో ఇవన్నీ కూడా మనకు సిరీస్ కనెక్షన్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ప్యారలల్లో వెళ్ళినట్లయితే దానికన్నా ముందు నార్మల్గా మనం కొన్ని ఫిగర్స్ అయితే చూద్దాం. ఇది ప్యారలల్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ జస్ట్ ఐడియా కోసం నెక్స్ట్ ఇది మనం దాని యొక్క డయాగ్రామ్. నెక్స్ట్ బల్బ్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఓకే, ఇది చూడండి, ఇది మనకు సిరీస్. ఇప్పుడు ఇది ఖరాబ్ అయింది, ఇట్లా నుంచి వచ్చేది కూడా ఖరాబ్ అయిపోతుంది. లేదు, ఇది ఖరాబ్ అయిపోయింది, ఇది పనికిరాదు, ఇది పనికిరాదు, ఇది ఖరాబ్ అయిపోయింది, ఈ రెండు పనికిరావు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ప్యారలల్ సర్క్యూట్స్లలో చూసుకున్నట్లయితే ఏ ప్యారలల్ సర్క్యూట్ హ్యాస్ మోర్ దెన్ వన్ పాత్ ఫర్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఈచ్ బల్బ్ ఇన్ ద సర్క్యూట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ఏ సెపరేట్ పాత్ త్రూ విచ్ ఎలక్ట్రిక్ కెన్ ఫ్లో. ఏంటిదట, ఒకటే. ఇప్పుడు ఇదేమో వన్ పాత్ కదా, ఒక దారిలో పోయినప్పుడు మనము ముందు ఏమైనా బస్సు అడ్డొచ్చింది అనుకో మన బండి పక్కకు జరగాల్సింది, అవునా. ఇది ఏంటిది, మనకు 4 తోవలు ఉన్నాయి అన్నట్టు, ఎటు నుండి అయినా పోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ఆఫ్ అయింది అనుకోండి, ఇట్లా కూడా మనము వస్తుంది, ఇట్లా కూడా వస్తుంది, ఎట్లా అయినా లాగుతుంది. అంటే ప్యారలల్లో ఏ చిన్నది ఖరాబ్ అయినా మిగతా అన్నీ కూడా పనిచేస్తాయి అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద బల్బ్స్ రిమూవ్డ్ ద కరెంట్ ఫ్లోస్ కంటిన్యూస్లీ ఇన్ ద ప్యారలల్ సర్క్యూట్. ఏది ఒక చిన్న బల్బు పోయినా మిగతా అన్నీ కూడా మనకేంటి వస్తాయి. ఓకే, మనకి ఎగ్జాంపుల్స్ ఏంటిది, మన హౌస్
ఇప్పుడు మనం ఇళ్ళల్లో ఉండేది ఒక మన బెడ్రూమ్ బల్బు పోయింది అనుకోండి, హాల్లో పని చేస్తుందా? పని చేస్తుంది. బెడ్రూమ్కి హాల్కి సంబంధం లేదు. అట్లా అవునా? అది ప్యారలల్. మనము చమ్కీలు అంగీలు వేసుకొని అన్న పాట దగ్గర నుండి మన అన్ని మన పెళ్ళిళ్ళు పేరంటాలకు అన్ని ఏమంటాం మనము, చమ్కీల లైట్లు పెడతాం కదా, ఒక్కటి పాడైనా అన్ని పాడైనట్టే. ఓకే. తర్వాత ఆల్ కాంపోనెంట్స్ ఇన్ అవర్ హౌసెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. జాగ్రత్త, ఎగ్జాంపుల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ చూసుకున్నట్లయితే, ఇప్పుడు మనము మన ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ హీటర్, ఎలక్ట్రిక్ కుక్కర్, ఎలక్ట్రిక్ ఐరన్, ఈ మూడిటి గురించి నేర్చుకుందాం. ఓకే. ఆల్ దీస్ కంటైన్ కాయిల్ ఆఫ్ వైర్. ఈ మూడు ఏవైతే ఎలక్ట్రిక్ హీటర్ ఉందో, ఎలక్ట్రిక్ కుక్కర్ ఉందో, వీటన్నిటిని ఒక కాయిల్ ఏంటిది, అది మనకు నైక్రోమ్ నుండి మేడ్, అంటే దాని నుండి తయారు చేసేటువంటి ఇట్లా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి హీటర్ ఇట్లానే ఉంటుందా, రింగులు. సో అది మనకు దేంట్లో నుండి తయారు చేయిందట, నైక్రోమ్ నుండి తయారు చేయింది అంటే అయ్యింది. నెక్స్ట్ దిస్ కాయిల్ ఈస్ కాల్డ్ ఫిలమెంట్ ఆఫ్ ద అప్లయన్సెస్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కూడా, మనకు ఆల్రెడీ బుక్లో ఇవ్వడం జరిగింది, బట్ నేను మళ్ళీ చూపెడతాను. రైస్ కుక్కర్ ఉంది. రైస్ కుక్కర్ కింద చూడండి, ఇగో ఇట్లా ఉంటుంది. ఇట్లా ఉండదా? ఉంటుంది. చూడండి మీరు, అదంతా కూడా ఏమంటాం మనము, అదొక ఫిలమెంట్. దేనికి? ఆ రైస్ కుక్కర్కి ఫిలమెంట్. అది ఎట్లా, ఇగో ఇక్కడ చూడండి ఎట్లా తయారైందట, నైక్రోమ్ నుండి తయారైపోయింది. అంటే ఈ వైర్ మాత్రమే. ఓకే. కాయిల్ ఆఫ్ వైర్ మేడ్ అప్ ఆఫ్ నైక్రోమ్. దిస్ కాయిల్ ఈస్ కాల్డ్ ఫిలమెంట్ ఆఫ్ ద అప్లయన్స్. ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనకు సిఎఫ్ఎల్ అంటే కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్. మనం బల్బ్స్ చూసుకుంటాం కదా, ఏంటిది నార్మల్గా మన ఇంట్లలో ఇప్పుడు అంటే ట్యూబ్ లైట్స్ మ్యాక్సిమం వాడుతున్నారు, బట్ కొన్ని బల్బ్స్ అయితే ఉంటాయి, అవి మనకు దీంట్లో ఇచ్చారా, ఇగో ఇక్కడ సిఎఫ్ఎల్, ఇగో ఇవి. ఓకే. దాని గురించి ఇప్పుడు నేర్చుకుంటున్నాం. దానికన్నా ముందు ఒక పాయింట్ అయితే మిస్ అయిపోయింది, చూద్దాం. బికమ్ రెడ్ హాట్ అండ్ గివ్ అవుట్ హీట్. అమౌంట్ ఆఫ్ హీట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ మెటీరియల్ లెంత్, థిక్నెస్. ఓకే. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది హాట్గానే, అంటే అది వేడి అయిపోయిన తర్వాతనే మనకి హీట్ అనేది ఇస్తుంది. హీట్ అయితేనే కదా మనకు వాటర్ అనేది హీట్ అవుతుంది. మన ఆ హీట్ తోటి, ఆ స్టీమ్ తోటి మన యొక్క రైస్ కుక్కర్లో రైస్ అనేది మనకు ఏంటిది, ఫుడ్గా మారుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది, సిఎఫ్ఎల్ చూసుకున్నట్లయితే, వేస్టేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కెన్ బి రెడ్యూస్డ్ బై యూజింగ్ ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్స్ ఇన్ ఏ ప్లేస్ ఆఫ్ బల్బ్స్. ఏంటిదట, మనము ఎర్ర బుగ్గలు, తెల్ల బుగ్గలు రెండు అంటాం. నేను ఇంత రూరల్గా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, మనం రేపు పోయేది కూడా పల్లెటూరులో, ఒక తండాలోనే, ఒక చిన్న మారుమూల స్కూల్లోనే పోవాలి. సో వీ హ్యావ్ టు అకామిడేట్ వాట్ ఈస్ ఎన్విరాన్, అంటే అక్కడ ఏది ఉందో దాన్ని అకామిడేషన్ అయిపోవాలి. మన అందరికీ గవర్నమెంట్ స్కూల్లో, అంటే లోకల్ బాడీ కాకుండా గవర్నమెంట్ స్కూల్ వస్తుందా అని అంటే అందరికీ రాకపోవచ్చు. సో మనకు లోకల్ బాడీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. బట్ సో మనం ఏ ఎన్విరాన్మెంట్ అయినా మనము తట్టుకోగలగాలి. ఓకే. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వేస్టేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఇప్పుడు ఎర్ర బుగ్గలు, తెల్ల బుగ్గలు వచ్చినప్పటి నుండి, అంటే రెడ్ బల్బ్స్ పాతాయి, ఎల్లో కలర్ మన సూర్యుని కలర్లో వస్తాయి కదా. సో అది ఎక్కువ ఎలక్ట్రిసిటీ అనేది కన్స్యూమ్ అవుతుంది. ఎందుకు? అది 15 రూపాయలు 20 రూపాయల్లో వచ్చేస్తుంది, చీప్, అది తొందరనే పోతుంది. నెక్స్ట్ మన గ్యారంటీ బుగ్గలు వచ్చిన కాడ నుండి మ్యాక్సిమం అందరు గ్యారంటీ, కొంచెం అవేర్నెస్ వచ్చినప్పుడు నుండి అవి వాడుతున్నారు. అదేమో 9 వాట్స్ 12 వాట్స్ ఉంటుంది, అంటే తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అదే మన రెడ్ ఉంటాయి కదా 60 వాట్స్, అది స్టార్టింగే 60, 40, 100 అట్లా ఉంటుంది. సో అది ఎక్కువ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అలాగే మనం డూమ్స్ అని అంటాం కదా, పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు పెడతాం కదా, అది 100 వాట్స్, 150 వాట్స్, 200 వాట్స్, చాలా అది బాగా అంటే బాగా కరెంట్ తింటుంది అన్నట్టు. అట్లాంటివి ఉంటాయి, అట్లాంటివి వాడకుంటే బెటర్. అందుకే సిఎఫ్ఎల్ కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్ అనేవి వాడాలి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకు ద ఐఎస్ఐ అంటే ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ మార్క్ ఆఫ్ ల్యాంప్ ఎన్షూర్స్ దట్ ద అప్లయన్స్ ఈస్ సేఫ్.
మనం ఎప్పుడైనా కూడా ఎలక్ట్రిక్ ఉంటాయి కదా, ఐఎస్ఐ ఏవైతే ఉందో అది ఆ ఏవైతే ఆ మార్క్ ఉందో అది ఉన్నదే మనం తీసుకోవాలి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS ఇష్యూస్ ఏంటిది, ISI మార్క్స్ టు ప్రొడ్యూసర్స్. ఇప్పుడు ఈ ISI మార్క్స్ ఎక్కడి నుండి వస్తుంది అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుండి ఇస్తారట, ఎవరిస్తారు, BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. వాళ్ళు చెక్ చేస్తారు ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో వాళ్ళని చెక్ చేసినాక ఇప్పుడు ఏంటిది బజాజ్ అనేటువంటిది ఒకటి ఉంది, ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాళ్ళకు ఏం చేస్తాడు, చెకింగ్ చేస్తాడు, ర్యాండమ్గా చెక్ చేసుకొని ఓకే ఇట్ ఈస్ సేఫ్ అండ్ ఇట్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ టు మార్కెట్. ఓకే, దానికి ISI ఒక స్టాంప్ ఇస్తాడు, లైసెన్స్ ఇస్తాడు, ఓకే మీరు అమ్ముకోవచ్చు అండి అని సర్టిఫికేట్ కూడా ఇస్తాడు. సో అది మనము తెలుసుకోవాలి, ఆ మార్క్ లేకపోతే అది డూప్లికేట్, కల్తీ అన్నట్టు. ఓకే, ఇది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది, 1950 నుండి మనకు ఇది ఇవ్వడం జరుగుతుంది, అంటే BIS వాళ్ళు కూడా చేస్తున్నారు. నెక్స్ట్, ఎలక్ట్రిక్ ఫ్యూజెస్ అంటే ఏంటిది, సేఫ్టీ కదా. ఓకే, ప్రొటెక్ట్ ఫ్రమ్ హై ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ లేదా కరెంట్ అండ్ కీప్ సేఫ్ ప్రోడక్ట్స్. ఇప్పుడు మనము స్టెప్లైజర్ అంటాం, దాదాపుగా ఇప్పుడు ఎవరు వాడతలేరు, బట్ స్టెప్లైజర్ అనేది ఎందుకు కాపాడుతుంది టీవీని, ఎప్పుడైనా కూడా హై కరెంట్ లో కరెంట్ వచ్చినా కానీ స్టెప్లైజర్ పాడైపోతుంది, ఆ 1000-1500 రూపాయలది పాడైపోతుంది, 50,000-20,000ది పాడు కాదు. సో ఆ మైండ్ సెట్ తోటి మనం వాడతాం. సేమ్ అలాగే ఫ్యూజెస్ కూడా ఎందుకు వాడతాం, ఏమైనా హై ఆర్ లో ఎక్కువ కరెంట్ వచ్చినా కానీ మన అప్లయన్సెస్ ఏవైతే ఏసీ కానివ్వండి, ఫ్యాన్ కానివ్వండి, లైట్ కానివ్వండి, ఎనీ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ కెన్ బి సేఫ్ బై ద ఏంటిది ఫ్యూజెస్. ఓకే, అది ఫ్యూజ్ ని మనం ఇంకొక పేరు ఏమంటాం, సేఫ్టీ డివైస్. ఎ ఫ్యూజ్ ఇస్ ఎ స్మాల్ థిన్ పీస్ ఆఫ్ వైర్, ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఏ స్పెషల్ అల్లే. ఓకే, నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ గా చూసుకోవాలి, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఓకే, ఏంటిది మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్, ఏంటిది MCB. మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటే ఏం లేదండి, మెయిన్ ఉన్నదా, మనం అన్ని ఇల్లులు కట్టుకుంటున్నాం, మెయిన్ అది ఆటోమేటిక్గా హై కరెంట్ వచ్చినప్పుడు ఆటోమేటికల్లీ ఇట్స్ టర్న్ ఆఫ్ బికాస్ ఓవర్లోడెడ్ ఆన్ ద miniature circuit breaker is nothing but he or the object breaking down for protecting ఏంటిది హై కరెంట్ ఆర్ ఎలక్ట్రిసిటీ. ఏదైతే మనకు హైగా అవసరానికి ఎక్కువగా వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా మెయిన్ అనేది కొట్టిపడేస్తుంది. కొట్టిపడేసింది అని అంటే ఒక ప్రాబ్లం వచ్చింది, నీకేదో ఆపద వచ్చింది అందుకే కొట్టింది, సో మళ్ళీ మనం మాన్యువల్గా పోయి ఆన్ చేసుకోవాలి. ఓకే, యూజెస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫ్యూజ్. ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదా, మనం మనుషుల్ని మార్చుతున్నాం, అదొక లెక్కన. సో ఫ్యూజెస్ బదులు ఇక్కడ MCB అనేది వాడుతున్నారు. ఓకే, నెక్స్ట్ ఆటోమేటికల్లీ టర్న్ ఆఫ్ స్విచ్ వెన్ కరెంట్ ఫ్లోస్ మోర్, అది ఆటోమేటికల్లీ మెయిన్ అనేది కొట్టిపడేస్తుంది. నెక్స్ట్, ఎలక్ట్రిసిటీ ఇన్ అవర్ హోమ్. ఎలక్ట్రిక్ అండ్ డిజిటల్ మీటర్ మన అందరికి తెలిసిందే, ఇప్పుడు అన్ని డిజిటల్ మీటర్స్ అయిపోయినాయి. ముందు అంటే రీడింగ్ మీటర్స్ ఉండేటి. ఓకే, ఇవి మనము సబ్ స్టేషన్స్, పవర్ స్టేషన్స్, అవి డిస్ట్రిబ్యూట్ ఎలక్ట్రిసిటీ. ఏంటిది మనకు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కడి నుండి వస్తుంది, పవర్ స్టేషన్స్ లేకపోతే సబ్ స్టేషన్స్ నుండి మన ట్రాన్స్ఫార్మర్స్కి వస్తాయి, ట్రాన్స్ఫార్మర్ నుండి మన యొక్క ఇంటికి వస్తుంది. ఓకే, తర్వాత ద వాటేజ్ అంటే వాటేజ్ మనం వాటేజ్ అంటాం కదా, W తోటి ఇండికేట్ చేస్తాం. మెజర్ హౌ పవర్ఫుల్ ద బల్బ్. ఇప్పుడు మనం అన్నాం కదా 12 వాట్స్ అన్నాం కదా, తర్వాత 100 వాట్స్ అన్నాం. ఇప్పుడు దీంట్లో ఏది పవర్ఫుల్, 100 వాట్సే పవర్ఫుల్. అది ఇండికేట్ చేయడానికి మనం W అనేటువంటి ఒక లెటర్ అనేది యూజ్ చేస్తాం, దాన్ని మనం వాటేజ్ అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ట్యూబ్ లైట్స్ అండ్ కాంపౌండ్, ఇవి మనం ఆల్రెడీ ఇప్పుడు చూసినాం ఇవన్నీ కూడా. ఓకే, ఇగో ఇది మనకు ట్యూబ్ లైట్, ఇది వచ్చేసి మనకు CFL, ఇది మనకు ఫ్యూజ్, అలాగే ఇది మనకు డిజిటల్ మీటర్ ఆర్ ఎలక్ట్రిక్ మీటర్. నెక్స్ట్ మనకు మినియేచర్, ఇగో ఇది మెయిన్ ఫ్యూజ్ కొట్టి పడేసింది అని అంటాం కదా, సో అది అన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ మనకు ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రైటర్ బల్బ్ ఈస్ హయ్యర్ వేటేజ్
అంటే ఇక్కడ డిఎస్సి 2024లో అడిగారు ఒక క్వశ్చన్. అలాగే అండ్ మోర్ ద ఎలక్ట్రిసిటీ ఈస్ యూజ్ ఎట్లా ఇచ్చిండంటే మనకు 20 వాట్స్ ఇచ్చిండు, 30 వాట్స్ ఇచ్చిండు, 40 వాట్స్ ఇచ్చిండు, 60 వాట్స్ ఇచ్చిండు. దీంట్లో ఏది బ్రైటర్ గా వెలుగుతుంది అని ఇచ్చిండు. ఏది ఎక్కువ వాట్స్ ఏవైతే ఉండదో అదే వెలుగుతుంది కదా. ఎస్, అదే ఆన్సర్. ఓకే, ఇక్కడ మనకు 1 కిలో వాట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 వాట్స్. ఒక గ్రామ్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 కిలోగ్రామ్స్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే అప్లికేషన్ ఇక్కడ తీసుకోరండి. ఓకే, నెక్స్ట్ ఎనీ అప్లయన్స్ ఆఫ్ 1 kilowatt is used for 1 hour, it uses up 1 kilowatt. ఏదైనా కూడా అది ఫ్రిడ్జ్ కానివ్వండి, ఫ్యాన్ కానివ్వండి, లైట్ కానివ్వండి, ఏదైనా మనం 1 కిలోవాట్ ఉంటుంది కదా. 1 కిలోవాట్ అంటే 1 కేవీ, 11 కేవీ వైర్ అని అంటాం కదా, దానికి సంబంధించింది అనుకోండి. 1 కేవీ అది 1 అవర్ యూజ్ చేస్తే దాన్నే మనం కిలోవాట్ పర్ అవర్ లేదా 1 యూనిట్, 1 యూనిట్ కాలింది అని అంటాము. ఓకే, నెక్స్ట్ 1 కిలోవాట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవర్, 1 కిలోవాట్ ప్లస్ 1 అవర్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు 1 యూనిట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ హౌ టు క్యాలిక్యులేట్ ఎలక్ట్రిక్ ఏంటిది మనకు ఎలక్ట్రిసిటీ బిల్స్ అని ఇవ్వడం జరిగింది. ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారు, దాన్ని మనం ఎక్సర్సైజ్ చేయమని. ఆల్రెడీ చేసిందే, బట్ మనం కూడా చూద్దాం. ద మీటర్ రీడింగ్ ఇన్ అయూబ్స్ హౌస్ ఇన్ జనవరి ఈజ్ 400. మనకు ఒక అయూబ్ అనేటువంటి వ్యక్తి మీటర్ రీడింగ్ అట ఇక్కడ జనవరిలో 400 యూనిట్స్ ఉంది. నెక్స్ట్ మనకు ఫిబ్రవరిలో ఎంత అయిందట, మనకు 500 యూనిట్స్ అయింది. ఓకే, క్యాలిక్యులేట్ హౌ మచ్ హీస్ పేరెంట్స్ వుడ్ హ్యావ్ టు పే టువర్డ్స్ ఎలక్ట్రిసిటీ బిల్ ఆఫ్ ఫిబ్రవరి. ద యూనిట్ కాస్ట్ ఈస్ 3.05 రూపీస్. ఓకే, మనకు జనవరిలో ఎంత వచ్చింది, 400 రూపాయలు వచ్చింది. ఫిబ్రవరిలో ఎంత వచ్చింది, 400 యూనిట్లు వచ్చింది. మనకు ఫిబ్రవరిలో 500 యూనిట్ వచ్చింది. ఓకే, 580 యూనిట్ వచ్చింది. మీరు ఏం చేయాలంటే మనము 580 నుండి 400 తీసేయాలి. ఎందుకు, ఈ 580లో 400 జనవరిదే కదా, మనకేమన్నాడు ఫిబ్రవరిది మాత్రమే కనుక్కోమన్నాడు. అట్లనే కన్ఫ్యూజ్ చేస్తాడు. అట్లా మాత్రమే అని ఇవ్వలే కదా సార్ అంటే ఇవ్వడు. ఎందుకు ఇస్తాడు, ఆయన ఇచ్చేస్తే నువ్వు పూర్వాన్ని మనం చిన్నగా అయిపోతుంది కదా. అది ఆ డిఎస్సి క్వశ్చన్ ఎందుకు అవుతుంది, అవునా కదా. సో అది ఈ 180 ఇంటూ 3.05కి క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకు 549 రూపీస్ అనేవి వాళ్ళ పేరెంట్స్ అనేవి కడతారు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సపోజ్ ఇన్ ఏ హౌస్ దేర్ ఆర్ 4 బల్బ్స్ ఆఫ్ 100 వాట్స్ ఈచ్. అంటే 4 into 100 400 ఇవి అనుకోండి. ఓకే, నెక్స్ట్ 400 వాట్స్. నెక్స్ట్ 6 of 60 వాట్స్, 6 into 60 ఇవి ఎంత మనకు 360 అనుకోండి. ఓకే, నెక్స్ట్ మనకు ఎంత 6 of 40 ఇవి ఎంత మనకు ఒక 240 అనుకోండి. అంతే కదా, 240 అనుకోండి. నెక్స్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ యూజ్డ్ ఫర్ 2 hours. అవన్నీ కూడా 2 hours యూజ్ చేస్తారట ఒక రోజుకు. అలాగే హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ విల్ బి యూజ్డ్ అప్ ఇన్ 30 days. ఇట్లా మనం యూజ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు 2 గంటలు 30 రోజులకు ఎన్ని అవుతుంది అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ కాస్ట్ కూడా ఇచ్చారు. కాస్ట్ ఎంతనో చూద్దాం. హౌ మచ్ విల్ దే హ్యావ్ టు పే ఎట్ 2.80 రూపీస్ పర్ యూనిట్. ఒక యూనిట్కి ఇంత కడితే ₹2.80 కడితే అవి 30 రోజులకు ఎంత అవుతుంది అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, మీరు ఒకసారి ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్నాక ఇగో ఇది మనకు ఫార్ములా అందరికీ తెలిసిందే. ఇది ఆల్రెడీ 1000 వస్తుంది. 1000 వచ్చినాక మనకు 1000 అంటే ఎంత, 1 కిలో వాట్స్ కదా. 1 కిలో వాట్స్ ఇంటూ 2 hours అంటే 2 కిలో వాట్స్. 2 into 1 ఎంత, 2 కదా. 2 కిలో వాట్స్ పర్ హవర్స్. ఇక్కడ హవర్స్, ఇక్కడ కిలో వాట్స్, KWH అయిపోయింది. నెక్స్ట్ ఇది మనకు 2 into ఎంత 30 చేస్తే ఎంత 60 వస్తుంది. 60 into 2.80 చేస్తే ఎంత వస్తుంది మనకు 168 రూపీస్ అనేది వస్తుంది. సో ఇట్లా చేసుకోవాలి మనం. సో ఇలాంటి మంచి కంటెంట్ అయితే మనము అందిస్తున్నామండి. అలాగే మనకి ఇది డూ యూ నోగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే టెక్స్ట్ బుక్లో ఉన్నదే, ఇది లాస్ట్ పేజ్లో ఉంది, ఒకసారి చూసుకోండి మీకు డౌట్ ఉంటే. ఇక్కడ మైకల్ ఫారడే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ బొమ్మ అయితే టెక్స్ట్ బుక్లో లేదు, మేము మీకే ఇస్తున్నాం స్పెషల్గా, మీకు మంచిగా అర్థం కావాలని, విజువలైజేషన్ ఉండాలని.
మైకల్ ఫారడే అబ్జర్వ్డ్ దట్ బై మూవింగ్ ఏ మ్యాగ్నెట్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ కాయిల్. ఏంటిదట ఆయన అబ్జర్వ్ చేసింది, ఒక మ్యాగ్నెట్ అట ఇన్ అండ్ అవుట్ ఆఫ్ కాయిల్ గా మూవ్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. వీ కెన్ మేక్ ఎలక్ట్రిక్ ఫ్లో త్రూ ద కాయిల్. అది చూసినాక ఏమైంది, ఆయనకు ఎలక్ట్రిక్ అనేది ఏంటిది మనకు మేకింగ్ అంటే మనం దాన్ని తయారు చేసుకోవచ్చు అని అయితే అర్థమైంది. నెక్స్ట్ యూజింగ్ దిస్ హీ బిల్డ్ ద ఫస్ట్ ఎలక్ట్రిక్ జనరేటర్ ఆర్ డైనామో ఇన్ 1831. ఏంటిదట దాంతో తయారు చేసిందే ఏంటిదట మనము ఫస్ట్ ఎలక్ట్రిక్ జనరేటర్ ఎవరు తయారు చేసిండ్రు, మైకల్ ఫారడే. దాన్నే మనం ఇంకోటి ఏమంటాము, డైనామో. ఎప్పుడు 1831. హీ ఆల్సో ఇన్వెంటెడ్ ద ట్రాన్స్ఫార్మర్. ట్రాన్స్ఫార్మర్ ఇతనే, జనరేటర్ కూడా ఇతనే, జాగ్రత్తగా. ఓకే, ఇలాంటి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మనము మన ఛానల్ని 3 ఏంటిది వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో మూడిట్లో మీరు ఉండి మమ్మల్ని సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాము. అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి. ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ అయితే మనకు ఇక్కడ నిర్వహిస్తున్నామని. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.